వీళ్ళందరూ మీ క్లాస్మేట్సేనా? ఓకే ఓకే అభినవ్, శ్రేయస్, this guy is Shreyas, Harshan, this guy is Harshan, that girl is Kritika, Tanu, Charvi, Rishi, Maki, Kushika, oh my god, hello brother, hey yo. This milestone in a record 52 days. Our digital library was introduced to provide students with easy access to a vast array of books and resources online. 53 of our students have actively participated in the International Award for Young People. హలో అండి, అందరూ బాగున్నారా? ఇదొక ఎంటర్టైనింగ్ అండ్ షాపింగ్ బ్లాగ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినటువంటి షాపింగ్, ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినటువంటి మా బాబా యానివర్సరీ క్లిప్పింగ్స్ ఇందులో కొన్ని యాడ్ చేయడం జరిగింది. పిల్లలు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు కదా, వీటికి సంబంధించి మ్యూజిక్ పెడితే కనుక కాపీరైట్ ఇష్యూస్ వస్తాయండి. సో తన యానివర్సరీ స్కూల్కి సంబంధించి యాన్యువల్ డే శిల్పకళా వేదికలో జరిగిందనమాట. సో మేము అక్కడికి వెళ్ళాము. దానికి సంబంధించి స్టార్టింగ్ కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దాము అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. పాపం ఇంత చక్కగా ప్రజెంట్ చేస్తున్న వీళ్ళందరి టాలెంట్ వెనుక 2 months ఆఫ్ ఎఫర్ట్ ఉందన్నమాట. ఏ స్కూల్ అని అడగండి, జస్ట్ మీకు అక్కడ చూస్తుంటేనే కనిపించి ఉండొచ్చు. శిల్పకళా వేదికలో జరిగిందనమాట. మార్నింగ్ ఆఫీస్ కంప్లీట్ చేసేసుకొని 12కి అంతా అక్కడ ఉన్నాము. పెద్ద ఆడిటోరియం అండి, ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు అంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట. అంత చక్కగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. చక్కగా పిల్లలు కూడా 1.5 to 2 hours పాటు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా కదలకుండా అలాగే కూర్చొని చూసేంత బాగా చక్కగా అన్ని క్లాస్ల పిల్లలు కూడా ఎంటర్టైన్ చేశారనమాట. వీటన్నిటి సాంగ్స్ వేయాలనిపించింది కానీ బట్ కాపీరైట్ ఇష్యూ వస్తుందండి. అవన్నీ కూడా మూవీస్కి సంబంధించినటువంటి సాంగ్స్ కదా, అవి మనం పెట్టామంటే నాకు వీడియో అనేది మానిటైజ్ అవ్వదనమాట. ఎందుకంటే ఇందులో షాపింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను కదా, అనవసరంగా నా ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నేను ఇవన్నీ యాజ్ డీస్గా పిల్లలు ఏ పాటలకు ఎలాంటి డ్యాన్స్లు వేశారు అనేదంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సేమ్ ఈ నేమ్ తోటే, మన ఛానల్ నేమ్ తోటే అక్కడ కూడా ఉంటుందండి. హ్యాపీగా మీరు అక్కడైతే చూడండి. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ లాగా యాడ్ చేస్తాను. మార్నింగ్ 10:30కే స్టార్ట్ అయింది ఈవెంట్. ఈవినింగ్ 3:30 to 4 వరకు అయిందనమాట. బట్ నేను ఆఫీస్ కంప్లీట్ చేసుకొని నేను మా వారు వచ్చేసరికి 12 అయిపోయింది. అప్పటికి ఇంకా జ్యోతి ప్రజ్వలన, పిల్లల స్కూల్కి సంబంధించినటువంటి థీమ్స్, వాళ్ళ ఐడియాలజీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా, సో అక్కడి నుంచి మేము అందుకోవడం జరిగిందనమాట. సో మొత్తానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగో స్టార్టింగ్లో కూడా మీకు చూపించాను సరదాగా బాబు క్లాస్మేట్స్ని పరిచయం చేస్తూ వాళ్ళ క్లాస్ టీచర్ని స్టార్టింగ్ చూపించాను. సో ఇలా ఇంత పెద్ద ఈవెంట్స్ ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారో, అందులో ఒక్కరిద్దరు పిల్లల్ని మనం చూడడమే ఇంత కష్టం కదా, అలాంటిది ఒక క్లాస్లో 25 to 30 members పిల్లల్ని ఒక్క టీచర్కి అప్పచెప్పేసి ఇలాంటి ఈవెంట్స్లో అబ్బా నాకైతే వీళ్ళ జాబ్ చాలా పెద్ద టఫ్ అనిపిస్తుంది. ఏది చూస్తే అదే మనకి కష్టం అనిపిస్తుందండి. కానీ అన్నిట్లోకి సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కావచ్చు, సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారు చేయడంలో కావచ్చు, టీచర్ బాధ్యత అనేది చాలా చాలా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ చాలా టఫ్ జాబ్ కూడా టీచర్ జాబే అనేది నా అభిప్రాయం. చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం కూడా అనమాట. సో ఫైనల్గా అక్కడి నుంచి పిల్లల్ని పికప్ చేసేసుకున్న తర్వాత శిల్పకళా వేదిక పక్కనే శిల్పారామం కదండి. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి 5 yearsకి పైగానే అవుతుందన్నమాట. సరదాగా ఒకసారి వద్దాము, చూద్దాము ఏమన్నా చేంజెస్ వచ్చాయా. శిల్పారామం వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిందని వచ్చాను. ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మనకి ఇది ఒడిషా పెయింటింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓన్ హౌస్లు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా చాలా బాగుంటాయండి. వాల్ పెయింటింగ్స్ అయినా ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్ పెయింటింగ్స్ మొత్తం కూడా ఒక సిల్క్ క్లాత్ మీద ఉంటాయి. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ బొమ్మలు అనమాట. డిఫరెంట్గా క్రియేటివ్గా ఆలోచించి తయారు చేసేవి. జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఒక న్యూస్ పేపర్స్ పైన ఒక క్లాత్ లాంటిది పెట్టి దానిపైన కమ్మ రేకు, తాటి రేకులు ఉంటాయి కదా, వాటితోటి స్టిక్ చేసి
మళ్ళీ దాని మీద హ్యాండ్ పెయింటింగ్ వచ్చి ఇంత బాగా ఇంత క్రియేటివ్గా ఆలోచిస్తారో కదా. కళాకారులు కూడా మామూలు విషయం కాదండి. అసలు చేత్తో పెయింటింగ్స్ వేసేవాళ్ళైనా ఇలా ఆలోచించే వాళ్ళైనా నా దృష్టిలో చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి కూడా మగ్స్ చూసారా, కాఫీ టీలు అవి వేసుకునేవి హోటల్స్ దగ్గర మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అల్యూమినియం ఇప్పుడంటే పెద్దగా యూజ్ చేయట్లేదు, కానీ మనకి ఇంట్లో పాతగా అయిపోయినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే మాత్రం స్టీలు, అల్యూమినియం ఒక డెకరేటివ్ కింద మాత్రం ఇలా మనం శిల్పారామం లాంటి వాటికి వస్తే మంచి క్రియేటివ్ థాట్స్ వస్తాయి అన్నమాట. ఎవరికైనా హ్యాండ్ పెయింటింగ్ అలవాటు ఉంటే వస్తువుల్ని పడేయకుండా అలా పెయింట్ చేసుకుంటే బాగుంటుందని. ఇంకెక్కడికైనా వస్తే బ్రాస్ ఐటమ్స్ కనపడగానే స్టిక్ అయిపోతాను కదా నేను. బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగో ఇలా అగరబత్తి పెట్టుకునే స్టాండ్స్ అయినా, డెకరేటివ్ పర్పస్లో అయినా. గౌరమ్మ సెట్ ఇది 2000 రూపీస్ చెప్పారు. బయటకి లోపలికి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. ఎక్కువ డెకరేటివ్ పర్పస్లో మనకు బ్రాస్ ఐటమ్స్ కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, షూ లాంటిదని. ఇదిగో ఇలా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, సీజర్స్, కోమ్స్, ఇలా చాలా కుంకుమ భరిణలు. ఇదిగో చూసారా షూ. ఇవన్నీ కూడా డెకరేటివ్ పర్పస్లో అనమాట. ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. మన వైపు ఉండే బ్రాస్ అయితే కాదనమాట. ఇక్కడ మనం శిల్పారామంకి వచ్చామంటే మన కంట్రీలో, మన భారతదేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా గుజరాతీస్, మహారాష్ట్ర వాళ్ళు, ఇలా డిఫరెంట్ ఒడిశా అని వాళ్ళకు సంబంధించినటువంటి చేతి వృత్తులు, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఉంటుంది, వాళ్ళ బట్టల తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు బాగా కనిపిస్తాయి అన్నమాట శిల్పారామంలో. ఒకప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అండి అంత పెద్దగా ఇక్కడ స్టాల్స్ ఉండేవి కావు. బట్ ఇప్పుడు బాగా చేతి కళ్ళలకు అనేది క్రేజ్ పెరుగుతోంది కదా, అందుకే ఇక్కడ స్టాల్స్ కూడా బాగా పెరిగాయి. కొంచెం బయటకి ఇక్కడికి ఎలా అయినా తేడా ఉంటుందిలేండి రేట్ అనేది. ఇవన్నీ చూసారా, మనకి వట్టి వేరుతోటి, దర్భ పుల్లలతోటి అండ్ అడవులు, ప్లాంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఉత్పత్తులతో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, మ్యాట్స్, ఇవన్నీ అన్నమాట. ఎంత బాగుంటాయో. అయితే కొంచెం గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది, బట్ డిఫరెంట్గా ఎప్పుడైనా అకేషనల్గా అందరిలోకి మనం యూనిక్గా ఉండాలి అనుకుంటే బాగుంటాయి. నేను మీకు ఇక్కడ ఏమీ రేట్లు చూపించట్లేదు, చెప్పట్లేదు, ఊరికే మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా అనుకోకండి. చాలా వరకు మెయిన్ సిటీస్లో అయితే శిల్పారామం ఉందండి. ఎప్పుడైనా మీలో ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేసినా, లేదా హైదరాబాదీస్ ఉండి ఇప్పటి వరకు శిల్పారామం వెళ్ళకపోయినా, కొంతమందికి ఏంటంటే 1-2 స్టాల్స్ చూడంగానే బాగా బద్ధకంగా అనిపించేస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి, నాకు షాపింగ్ అంటే బాగా పిచ్చి కదా, ఒక జ్యువెలరీ పరంగా కావచ్చు, ఏమన్నా కొత్తగా కనిపిస్తాయేమో అని ఆలోచిస్తాం మా ప్రొఫెషనల్గా కాబట్టి. అండ్ నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. అంటే ఇప్పుడు ఎలాగో వీడియోలు అవి తీస్తూ ఉంటాం కాబట్టి సరే చూపిద్దాము అనే తపన లోపల ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం డీప్గా ప్రతీదీ వెళ్తానన్నమాట. జనరల్గా బట్టలు, మనకి బయట దొరికే హ్యాండ్ బ్యాగ్లు ఇలాంటివి అయితే షూట్ చేయలేదండి. చాలా డిఫరెంట్గా అనిపించిన ఇదిగో ఇలాంటి జ్యువెలరీలు అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ, గుజరాతీస్కి సంబంధించింది. మెయిన్గా హ్యాండ్మేడ్ ఏమంటారు, ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ వస్తున్నాయి కదా, కాటన్ శారీస్ అని చెప్పేసి, ఆర్గాన్జా శారీస్ అని, ప్లెయిన్ శారీకి మంచి వర్క్ బ్లౌజ్లు, డిగ్నిఫైడ్గా ఉండే శారీస్ వస్తున్నాయి కదా కాటన్లోని, అండ్ కలంకారీ శారీస్. వీటన్నిటి మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మనమంతా విండో షాపింగే కానీ కొనేది తక్కువ. ఎందుకంటే నాకు ఒక 3 ర్యాకుల జ్యువెలరీ ఉంది. ఎప్పుడైనా సరదాగా నా ఆఫీస్లో నా బట్టల ర్యాకు, నా జ్యువెలరీ ర్యాక్ చూపిస్తాను చూడండి. మా యాంకర్స్లో అందరిలో కన్నా నా దగ్గర ఎక్కువ కలెక్షన్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఒక 3 ర్యాకుల జ్యువెలరీ ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో అయితే ఏం కొనట్లేదండి. నాకు ఉన్నవే ఇప్పుడు ట్రెండింగ్ లాగా అనిపిస్తున్నాయి. ఎక్కడికి బయటకు వెళ్ళేది లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా వెళ్తాను. అప్పుడు కూడా శారీసో డ్రెస్సెసో ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వాటి మీద మళ్ళీ ఇలాంటి జ్యువెలరీలు అయితే ఖచ్చితంగా పెట్టుకోను. ఎందుకులే కొని అన్ని లోపల దాచే కోసం అవసరమా అని చెప్పేసి. పైగా ఇవన్నీ కాస్ట్ చెప్తా చూడండి. మినిమం స్టార్టింగ్ 350 రూపీస్ ఏ ఇయర్ రింగ్స్ అయినా స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ మోస్ట్ ట్రెండింగ్ అండి. ఎవరికైనా కొత్తగా ఉండాలి అని అనుకునే వారికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. శిల్పారామంలో జ్యువెలరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. బీడ్స్ కలెక్షన్ అయినా అన్నీ ఒరిజినల్ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ కొన్ని రోజులు ఉండడానికి. అయితే కొంతమంది మంచిగా అమ్మేవాళ్ళు ఉంటారండి. శిల్పారామంలో కొన్న నెక్లెస్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అప్పట్లోనే 2008-10 ఆ టైంలో ఒక 100 రూపీస్ పెట్టి కొన్న నెక్లెస్ ఒకటి ఇప్పటికీ ఉంది. ఎప్పుడైనా జ్యువెలరీ కలెక్షన్ చూపించినప్పుడు మీకు అది చూపిస్తా. అండ్ ఇది ఎంతమందికి మన ఉజ్జయిని వీడియోస్ ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ అక్కడ వచ్చిన తర్వాత నేను ఇది కొనుక్కున్నాను అని చెప్పేసి మీకు కొన్ని క్లచెస్ లాంటివి చూపించాను. అక్కడ నేను 350 రూపీస్కి చూపించానా. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి 950, 1250, 850 అలా ఉన్నాయి. బట్ ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగున్నాయి.
వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా వీటికి ఉండే క్రేజ్ కావచ్చు, వాళ్ళకి అయ్యేటువంటి కాస్ట్ని బట్టి 850 అంటే లోపల ఉండే రెంట్ ఇవన్నీ మనకి వేసుకుంటారు కాబట్టి అవన్నీ చెప్పకూడదు బయటకు పాపం. బట్ మనం కొన్నటువంటి వస్తువుకి పూర్తి న్యాయం జరుగుతుందనమాట. చాలా చాలా బాగున్నాయి. ఒక గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలని ఉన్నా మీకు జస్ట్ అందుకే స్టాల్ నెంబర్ కూడా చూపించాను చూడండి. మనం వాల్కి పెట్టుకునేటివి ఇప్పుడు ఇలాంటి వాటిని జర్దోసి వర్క్తో వచ్చాయన్నమాట. మొక్మల్ క్లాత్ మీద మంచిగా చాలా చాలా బాగుందండి ఆ స్టాల్. ఎవరైనా వెళ్తే శిల్పారామం ఖచ్చితంగా విజిట్ చేయండి. క్లచెస్ ఇష్టపడే కలెక్షన్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఎవరికైనా మంచి యూనిక్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలా హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్, డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి గుజరాతీ డ్రెస్సెస్ అనమాట. మంచి సాఫ్ట్ కాటన్లో చాలా చాలా బాగున్నాయి. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే అన్ని స్టాల్స్ లేవండి. ఇప్పుడు బాగా పెరిగాయి. చెప్తున్నాను కదా, హ్యాండ్లూమ్కి మంచి రోజులు వచ్చాయి. దానికి తగ్గ క్రేజ్కి తగ్గట్టుగానే జ్యువెలరీ కలెక్షను. అండ్ ఇప్పుడు అందరూ కూడా బ్యూటీ అండ్ బాగా మెయింటెనెన్స్ కూడా ఇష్టపడుతున్నారు. వేసిన చీర వేయకుండా, వేసిన డ్రెస్ వేయకుండా, కొత్తగా ఉండడానికి ఏజ్తో సంబంధం లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కరోనా తర్వాత అందరి లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, ఆలోచన విధానాలు మారిపోయాయి అన్నమాట. ఎప్పుడో ఉండే జీవితం కోసం ఎవరి కోసమో దాచిపెట్టే బదులు ఈ క్షణం మనం అనుభవించామా లేదా, సేవింగ్స్ అనేది పక్కన పెట్టేసి మిగతాది ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారనమాట అందరూ. ఇంకా తిరిగి అలసిపోయి కాసేపు కూర్చున్నాను అనమాట. రిలాక్స్ అయ్యాను, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. చాలా యునిక్గా అనిపించినవి మాత్రమే షూట్ చేసి చూపిస్తున్నానండి. డీటెయిల్డ్గా చూడాలి అనుకుంటే మనకి రోజు కార్తీక పురాణం పెడుతున్నాను కదా, అందులో డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఇంకా ప్రైజెస్ అయితే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అలాగే వస్తువు క్వాలిటీని బట్టి, అక్కడ ఉండే స్టాల్ వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని బట్టి కాస్ట్లు ఉంటాయి. మనం కొన్నిటి దగ్గర చూస్తాం కదా, ఎలా ఉంటాయి అబ్బా ఈ మిర్రర్స్ అవి ఎక్కడ దొరుకుతాయి, ఇంత యూనిక్గా వీళ్ళ దగ్గర ఎలా ఉంటాయి అనుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా శిల్పారామం లాంటి వాటి చోటికి వెళ్ళండి. లేదా హ్యాండ్మేడ్ వస్తువులు అన్ని స్టేట్స్కి, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చిందంటే మాకు ఇక్కడ నుమాయిష్ లాంటివి పెడతారు చూడండి, అలాంటి వాటికి యునిక్గా ఉండే ఎగ్జిబిషన్స్కి మనం వెళితే మన దగ్గర మాత్రమే ఇలాంటి వస్తువులు ఉంటాయి అనేలాగా కలెక్షన్ ఉంటుందన్నమాట. మిర్రర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంటికి చెప్పలేదు కదా, శిల్పారామం టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటాయండి. సమ్మర్ లాంటివి వచ్చినప్పుడు లేదా డిసెంబర్ టైంలో కావచ్చు, నైట్ బజార్ అని కూడా పెడతారు. చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే 60 రూపీస్ ఉంటుంది టికెట్. చిన్నపిల్లలు 4 ఏళ్ల తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి 9 ఏళ్ల వరకు మాత్రమే 30 రూపాయలు ఉంటుందన్నమాట టికెట్. హ్యాపీగా లోపలికి వస్తే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది, ఫుడ్ అనేది ఉంటుంది. బట్ అంత బెస్ట్ ఉంటుందని చెప్పను, జస్ట్ స్నాక్స్ లాగా అనమాట. అండ్ ఈ షాపింగ్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇంట్లో డెకరేటివ్స్ కావాలి అనుకున్నా, లేదా జ్యువెలరీ కావాలి అనుకున్నా, బట్టలు కావాలనుకున్నా, యునిక్గా కోరుకునే వాళ్ళకి, అందరిలో స్పెషల్గా ఉండాలి అనుకునే వారికి కొంచెం డబ్బులు తక్కువలో స్పెండ్ చేసిన వస్తువు దొరుకుతుంది, ఎక్కువలో స్పెండ్ చేసిన వస్తువు దొరుకుతుంది అనమాట. పర్ల్స్ అయినా, బీడ్స్ కలెక్షన్ అయినా చూస్తున్నారుగా, ఇలాంటివన్నీ మీరు ప్రీషియస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదో జస్ట్ నార్మల్గా ఒక శారీ మీద అందంగా వేసుకుంటే బాగుంటుంది అనేలాగా చిన్నపిల్లలకైనా ఏజ్ గ్రూప్కైనా బాగుంటుంది. అన్నిట్లోకి నాకు బాగా నచ్చిన స్టాల్సే చూపించాను. అందులో ఈ స్టాల్ అయితే నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. ఇవన్నీ కూడా ఢిల్లీ, ఆగ్రాకి సంబంధించినటువంటి స్టోన్ ప్రోడక్ట్స్ అనమాట. చూసారు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క స్టోన్తో ఒక్కొక్క అద్భుతాన్ని చేశారేమో అనిపించింది. స్టోరేజ్ బాక్సెస్ లాగా అనమాట. ఏమన్నా దాచుకోవచ్చు, లేదా ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు వాడుకుంటే మాత్రం ఇది చూసినప్పుడల్లా మనం గుర్తొస్తామండి. పాలరాతితోటి చిన్న చిన్న ఏనుగులు, శివలింగాలు, విగ్రహాలు, చిన్న చిన్న కుంకుమ భరిణలు. చాలా ఇయర్స్ తర్వాత తాజ్మహల్ చూశాను అనిపించింది నాకు ఇక్కడ. అప్పట్లో మనకి గిఫ్ట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే గ్రీటింగ్ కార్డు ఉండేది, లేదా తాజ్మహల్ ఉండేది. ఎంతమందికి గుర్తుంది తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ చక్కగా పాలరాతితో ఉన్నటువంటి తాజ్మహల్ డెకరేటివ్స్ అండి. టేబుల్ మీద అయినా, లేదా ఇప్పుడు ర్యాక్స్లో చాలామంది ఇంటీరియర్ ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు శిల్పారామంకి వెళ్ళండి. మీకు స్టాల్ నెంబర్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలా చూడండి, పాలరాతి మీద మంచి మంచి ఆర్ట్స్ వచ్చి ఎంత బాగా అనిపించిందో. ఈ స్టాల్ దగ్గరే నేను ఆల్మోస్ట్ ఒక 15 minutesకి పైగా ప్రతిదీ చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ నిలబడిపోయానండి. బట్ మీకు వీడియో బాగా చూపించాను అనుకోండి, 30 minutes 40 minutes వచ్చేస్తుంది. 20 minutes పెడితేనే ఎంతమంది చూస్తారో తెలియదు. అందుకని నా ఇంకొక ఛానల్లో అయితే డీప్గా చూపిస్తాను.
అండ్ రేపు కార్తీక పురాణం రోజు పెడుతూ ఉంటాను కాబట్టి ఈ విజువల్స్ అన్నీ వాడతాను. సో మీరు చూస్తూ కార్తీక పురాణాన్ని వినొచ్చు అనమాట. ఎలాగో చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులే కదండి, సో ఏం తప్పులేదు. సో చూస్తూ కూడా మీరు కార్తీక పురాణం అయితే వినొచ్చు. ఇవన్నీ పింగాణి వస్తువులు అనమాట. ఒకప్పుడు పింగాణి మట్టి అంతగా చూడలేదు, ఇప్పుడు అందరికీ బాగా డెకరేటివ్ వస్తువులు అలవాటు అయిపోయాయి కదా. డైనింగ్ మీద అయినా వాడింది వాడకుండా, యూస్ చేసింది చెయ్యకుండా, పాతవన్నీ మార్చేసుకొని కొత్త లుక్ ఇష్టపడుతున్నారు కదా. అందరికీ ఇప్పుడు ఆరోగ్యం అంటే కూడా బాగా శ్రద్ధ వచ్చేసింది కదా. సో దానికి తగ్గట్టుగానే బయట అమ్మే వాళ్ళ టేస్ట్ కూడా మారుతోందనమాట. దానికి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపించేది టెర్రకోట్ మట్టితో ఉండేటివి. అండ్ ఇవన్నీ చెక్కవండి, ఎంత బాగున్నాయో. వీళ్ళ నెంబర్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి. ఇప్పుడు ఎవరైనా ఇంటీరియర్ చేసుకునేటప్పుడు పూజా మందిరాలకి వుడ్డులో రకరకాల వుడ్ ఉంటాయి. చందనం నుంచి, నార్మల్ టేకు నుంచి, నార్మల్ వుడ్ నుంచి, దానిపైన దశావతారాలు, దేవతామూర్తుల విగ్రహాలు. చాలామంది ఇప్పుడు తులసి కోటల దగ్గర అయినా, వాళ్ళకుండే గార్డెన్లో అయినా దేవతల్ని పెట్టుకుంటూ ఉంటారు కదా. స్కూల్స్ అయినా, ఆఫీసెస్ అయినా వుడ్ మీద పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు. వుడ్ పాడవుతుందనే డౌట్ అక్కర్లేదంట. వాళ్ళతో నేను అంటే జస్ట్ ఇంటరాక్ట్ అవుతాను, నాకు డౌట్ ఉంటుందన్నమాట. మీరు చెక్క అంటున్నారు, పాడైపోతుంది కదండి అని అడిగాను. లేదమ్మా, ఇది పాడయ్యే చెక్క కాదు, జీవితాంతం ఉండే చెక్క అన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం మీరు తంబనేల్లో చూశారు కదా, ఆ విగ్రహం కాస్ట్ 50,000 చెప్పారండి. అమ్మ బాబాయ్ అనుకున్నాను అనమాట నేను. అప్పుడే అర్థమైపోయింది ఇంత కాస్ట్ పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది క్వాలిటీ వస్తువు అని చెప్పేసి. సో జస్ట్ ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయాలన్న తపన కావచ్చు, లేదు అంటే కొత్తదనం కోరుకుంటూ ఇలాంటి వాటివి ఎక్కడ దొరుకుతాయా అని సర్చ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. మీలో ఎవరైనా ఉంటే ఆ టేస్ట్కి తగిన వాళ్ళు సొంత ఇంటి కోసమైనా వేటి కోసమైనా వాళ్ళ నెంబర్ ఇక్కడే చూపించాను చూడండి బోర్డు మీద. సో ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. వాళ్ళకి కాల్ చేస్తే ఎక్కడైనా కూడా వచ్చి వర్క్స్ చేస్తారంట. మన ఇంట్లో పూజా మందిరాలు ట్రెడిషనల్గా చాలామంది ఇప్పుడు గోపురాల్లాగా ఆర్చిల్లాగా పెట్టుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసమని ఆ బోర్డుకు కూడా ఫోటో తీశాను అనమాట. బాగుంది కదా, చాలా బాగా అనిపించింది నాకు. శిల్పారామంలో మొత్తం స్టాల్స్ అన్నిట్లోకి ఈ స్టాల్ ఒకటి, స్టోన్ ఒకటి, చేతి వృత్తులవి, ఒడిషా పెయింటింగ్స్, గుజరాతీ పెయింటింగ్స్ ఇలాంటివి బాగా అనిపించాయండి. చాలా బాగుంది. ఈసారి మంచిగా పెట్టారు కలెక్షన్ అంతా కూడా. ఇదిగో ఇక్కడ మీకు నెంబర్ చూపించాను కదా, సేవ్ చేసి పెట్టుకోండి. మనకి కస్టమైజేషన్ కూడా ఉంటుందిట, మంచిగా అనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కూడా జస్ట్ షేర్ చేయండి. ఆ నెంబర్ అయినా, ఈ ఫొటోస్ అయినా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా మీలో ఎవరైనా అలా అనుకున్న వాళ్ళకి చేయండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదా, మనలాగా షాపింగ్స్ చుట్టూ తిరగరు కదా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇలా వాటర్ది జస్ట్ ఒక చిన్న ఏదో కొలను లాగా పెట్టారు. దానిపైన చిన్న చిన్నవి మనమే కాలుతోటి తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఆ వాటర్లోని. జస్ట్ దీని టికెట్ కూడా 30 రూపీస్ ఉన్నట్టుంది, 30 40 మా పర్ హెడ్ అనమాట. ఇద్దరు ఎక్కితే ఇద్దరి కోసము, ముగ్గురు ఎక్కితే ముగ్గురు కోసం, నలుగురు ఎక్కితే నలుగురు కోసం అన్నట్టు ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే చాలామంది నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, చాలా పెద్ద ప్రదేశం కనుక్కున్నారు. ఏం లేదండి, చాలా కంపు వాటర్ ఇది, అస్సలు బాగోదు వాటర్ అయితే. ఇంకా ఏమంటే పిల్లలకి కాళ్ళతో తొక్కుకుంటూ అలా వాటర్ చుట్టూ తిరగడం ఇష్టం కదా, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అక్కడ నుంచి వెళ్తుంటే. తప్పదు, మరి ఏం చేస్తాం, పిల్లల ఇష్టం ప్రకారం వెళ్ళాలి కదా. ఆడుకునేవైతే లోపల చాలా రైడ్స్ ఉంటాయండి. సో అలా అది కూడా చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ తిరుగుదామన్నాడు. అమ్మో నాకు ఓపిక లేదని చెప్పా. పైగా భయం ఒకటి, చాలా లోతుంది, ఈ మన కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా అంతా. ఎంత లైఫ్ జాకెట్లు ఉన్నా కూడా ఎందుకో కొంచెం అలాంటి వాటర్ అనేసరికి కొంచెం భయం అనిపిస్తుంది. అండ్ అంతసేపు వెళ్ళలేమండి, ఒక రౌండ్ 5 మినిట్స్కే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బట్ పిల్లలకి ఎంతసేపు అయినా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. అలా కొంచెం మనం ముందుకు వచ్చేసి ఎగ్జిట్లోకి బయటకు వెళ్ళేటువంటి దారిలో ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా పూజా మందిరాలు టేక్ వుడ్లో అయినా, మంచి వుడ్లో అయినా. మీలో చాలామంది మన పూజా మందిరం గుర్తుండి ఉంటే ఎక్కువ మంది మీ లక్ష్మీదేవి ఎక్కడ తీసుకున్నారు అని ఎంతమంది అడుగుతారో. మీలో ఎవరైనా చూడకపోతే పూజా రూమ్ టూర్ అని కొట్టండి, మీకు కనిపిస్తుంది. అందులో ఒక వుడెన్, మా ఇంట్లో ఉన్నదైతే మాత్రం శాండిల్తో ఉన్నటువంటి లక్ష్మీదేవి అండి. బట్ ఇక్కడ ఫైబర్లో ఉంది. ఫైబర్లో లక్ష్మీదేవి ఐడల్ అనేది ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అండ్ అందరి దేవతామూర్తులది ఎగ్జాక్ట్గా మా ఇంట్లో ఏది ఉందో అలాంటి షేప్లోనే ఉందండి అమ్మవారి రూపం అనేది. సో చాలామంది దేవతామూర్తులది కూడా ఉంది. ఈసారి ఎవరైనా శిల్పారామం వెళ్తే కనుక మీకు డ్యాన్స్లు అవి వేస్తారు కదా, దాని పక్కనే ఉందండి స్టాల్ అనేది. చూడండి, కొంచెం మీకు కనిపిస్తుంది. మనం చుట్టూ తిరిగి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు బయట కనిపిస్తుంది అనమాట పూజా మందిరాలు, టేబుల్స్ ఇవన్నీ వాళ్ళ నెంబర్స్ అక్కడ ప్రొవైడ్ అయ్యి ఉంటాయి.
మన ఇంటికి సర్వీసెస్ కావాలన్నా వాళ్ళ ఇంటికి వచ్చి అందిస్తారండి. అండ్ నా చిన్నతనం రోజుల్ని గుర్తు చేసేలాగా ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతూ ఒక్కసారి ఈ భరతనాట్యం ప్రదర్శన అనేది చూశానమాట. నాకు ఇది మొత్తం వేయాలనిపించింది, అంత చక్కగా వేశారు డ్యాన్స్. మాకేంటంటే మా చుట్టుపక్కల వైజాగ్, విజయనగరం అటువైపు కచేరీలు, డ్యాన్సులు, ఏవైనా పండగలు అవి వచ్చాయంటే ఎక్కడికక్కడ స్టేజెస్ ఇవన్నీ బాగా అలవాటు అండి. చిన్నతనం నుంచి బాగా మిస్ అవుతాం అనిపిస్తుంది. చూడంగానే ఒక్కసారి చిన్నతనంలో మా కళ్ళలు గుర్తొచ్చేసాయి. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో ఫారినర్స్ అంతా సరదాగా మెహందీ వేయించుకుంటున్నారు. భలే మోసం చేస్తున్నారండి వీళ్ళని పాపం. ఒక్కొక్క హ్యాండ్కి 1000 రూపీస్ తీసేసుకుంటున్నారు. వీళ్ళని తీసుకొచ్చిన పర్సన్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు అనమాట. అదెలా తీసుకుంటారు మీరు, అందరికీ 300 500 అని చెప్పేసి వీళ్ళ దగ్గర 1000 తీసుకుంటున్నారు, తప్పు కదా అలా చేయడం అని చెప్పేసి భలే నవ్వొచ్చింది. సో అదండి, ఇప్పటి వరకు అయితే ఏ వనభోజనానికి వన విహారానికి వెళ్ళలేదు. ఈ విధంగా దేవుడు అవకాశం కల్పించాడేమో అని అనిపించింది. ఆ నేచర్ మధ్య వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.